వందనాలు మరియు నమస్కారాలు. మామూలుగా ప్రతి నెల మనకు జరిగే స్కూల్ కాంప్లెక్స్ మనకి ఎన్నింటినో నేర్పిస్తుంది. మన యొక్క సహచరుల నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం కొత్తగా అనుసరించినటువంటి బోధనా వ్యూహాలైతేనేమి, బోధనా పద్ధతులైతేనేమి, మనం ఎదుర్కొన్నటువంటి ఏదైనా సమస్యను ఎలా పరిష్కరించాము అనే అంశాలని ఇతరులతో కలిసి పరిష్కరించుకోవడానికి, చర్చించుకోవడానికి ఇది ఒక ముఖ్య వేదికగా ఉంటుంది. ఈ నవంబర్ నెలకు సంబంధించి మనకి షెడ్యూల్ ఇచ్చారు. సో ఇందులో 8 ముఖ్యమైనటువంటి సెషన్స్ జరుగుతాయి. సో మొదటి సెషన్లో ప్రీవియస్ మీటింగు, అలాగే అప్పుడు మనం చర్చించినటువంటి అంశాల గురించి డిస్కషన్ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ నవంబర్ నెలకు సంబంధించి అసెస్మెంట్ పైన, టీచింగ్ స్ట్రాటజీస్ పైన ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ముఖ్యంగా అసెస్మెంట్ ఎలా చేర్చుకోవాలి అంటే త్వరలో సమ్మేటివ్ అసెస్మెంట్ వస్తుంది కాబట్టి దానిపైన మనకి ఇక్కడ ఎక్కువగా డిస్కషన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా టీచ్ అప్డేట్ అంటే టీచర్ రిసోర్స్ బుక్ యూసేజీ ఎలా చేయాలి, టీచ్ టూలు ఎలా ప్రిపేర్ అవ్వాలనే అంశాలను ఇచ్చారు. అదేవిధంగా మామూలుగానే ఇచ్చే పిఎంశ్రీ స్కూల్స్, టోఫై, సో పిఎంశ్రీ స్కూల్స్ మరియు టోఫై గురించి చర్చించడం జరిగింది. తర్వాత టీఎన్ఏ సర్వే గురించి, ఇది చాలా చోట మనం పూర్తి చేసాము, దాని గురించి మళ్ళీ ఒకసారి చర్చించమని ఇచ్చారు. అదేవిధంగా టీచర్ డ్రైవన్ డిస్కషన్ కింద టీచింగ్ స్ట్రాటజీస్ అనేటివి ఎలా ఉండాలని దానిపైన ఒక మంచి టాపిక్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూసేజ్ ఆఫ్ టీఎల్ఎమ్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే చివరిలో మనము ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో సరిపోతుంది. సో ఇందులో మొదటి 2 ప్రైరు, డిస్కషన్ ఇవన్నీ మనం చేస్తాం. సో ముఖ్యమైనటువంటి సెషను అసెస్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంటు ఎలా ఉండాలనే సెషన్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా అసెస్మెంటు మరియు ఎవాల్యుయేషన్కి మనం మొదట డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఒకటి మదింపు అసెస్మెంట్ అంటే మూల్యాంకనం అనేది ఎవాల్యుయేషన్. సో ఇక్కడ ఒక గ్యాదరింగ్ చేస్తే, ఒక డేటాని గ్యాదర్ చేసి దాన్ని మదింపుగా అంటే చెప్తే అది అసెస్మెంట్ అవుతుంది అంటారు. అదేవిధంగా ఆ డేటాని యూజ్ చేసి ఒక జడ్జిమెంట్ లాంటి దాన్ని కనుక, అంటే ఒక నిర్ధారణ కనుక చేసుకుంటే అది ఎవాల్యుయేషన్ అవుతుంది. ఉదాహరణకి మనం ఒక థర్మామీటర్ తీసుకొని ఒక టెంపరేచరు చెక్ చేసామనుకోండి, చెక్ చేస్తే అది మదింపు అవుతుంది. అంతేగాని దాని ద్వారానే మనం పూర్తిగా వ్యాధి నిర్ధారణ అనేది చేయలేం. టెంపరేచర్ని యూజ్ చేసి, ఆ టెంపరేచర్ అనేది డేటా కదా, ఆ డేటాని యూజ్ చేసి ఆ ఇల్నెస్ని అంటే ఆ వ్యాధిని నిర్ధారణ చేయడానికి డయాగ్నోస్ చేయడం లాంటిది ఎవాల్యుయేషన్ అవుతుంది. అసెస్మెంట్ క్లాస్ రూమ్కి ఎంత ఇంపార్టెంటు, ఎలాగది మనం లెర్నింగ్కి, అదేవిధంగా ఆ లెర్నింగ్ యొక్క అవసరాలకి ఎలా ఉపయోగపడుతుంది అనేదాన్ని చర్చిస్తాము. మామూలుగా 2 రకాల అసెస్మెంట్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని, అంటే మనం బోధించే విధానాన్ని బట్టి, బోధన ఏదైతే చేస్తామో దాన్ని బట్టి ఒక స్టేజ్ ఉంటుంది. రెండవది ఇంటర్ప్రిటేషన్, స్కోర్ ఇంటర్ప్రిటేషన్ అనే దానిపైన ఇంకొక టైపు అసెస్మెంట్ అనేది ఉంటుంది. ప్లేస్మెంట్ అసెస్మెంట్ ఏంటంటే మనం బోధన ప్రారంభించడానికి ముందు పిల్లల యొక్క నాలెడ్జ్ని, అదేవిధంగా వాళ్ళ యొక్క రెడీనెస్ని చెక్ చేయడానికి మనం జరిపే అసెస్మెంట్ని ప్లేస్మెంట్ అసెస్మెంట్ అని అంటాం. అంటే ఒక మోటివేషన్ చేయడము, అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగడము, సో అలాంటివి. తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది మనం పాఠ్యాంశ బోధన జరిగే సమయంలో డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్ అంటాం. సో అప్పుడు స్టూడెంట్స్ని మానిటర్ చేయడానికి, వాళ్ళ ప్రోగ్రెస్ని క్యాలిక్యులేట్ చేయడానికి, అదేవిధంగా టీచింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మీరు ఒక టాపిక్ చెప్తున్నారు, అక్కడ కొన్ని ఫార్మేటివ్గా కొన్ని అసెస్మెంట్స్ నిర్వహించడం వల్ల వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనే దాన్ని గ్రహించి మన యొక్క టీచింగ్ శైలిని కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఇస్తుంది అనమాట. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్స్ అంటాం. సో ఇందులో
లెర్నింగ్ యొక్క ఛాలెంజెస్ ఏమైనా ఉందా, సో దాన్ని సపోర్ట్ ఎలా ఇవ్వాలి మనము అని చెప్పడానికి ఒక డయాగ్నోసిస్ అసెస్మెంటు నిర్వహిస్తాం. ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ అనేదాన్ని చెప్పబోతున్నాము. అప్పుడు ఒక డయాగ్నోసిస్ చేస్తాం. సో ఎంతమందికి అసలు ఈ చేంజ్ అంటే తెలుసు, ఎంతమందికి ఫిజికల్ చేంజ్ తెలుసు, కెమికల్ చేంజ్ అంటే ఏంటో చెక్ చేయడానికి మనం ఈ అసెస్మెంట్ చేస్తాం. దీని తర్వాత సమ్మేటివ్ అసెస్మెంటు. ఇది మనకు అందరికీ తెలిసింది. ఒక యూనిట్ పూర్తయిన తర్వాత కానీ, లేదా ఒక టర్మ్ పూర్తయిన తర్వాత కానీ, లేదా ఇయర్ పూర్తయిన తర్వాత కానీ మనము స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ఎంత మేరకు నడిచింది, వాడి పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉందని చెప్పడానికి ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ని నిర్వహిస్తాం. తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అంటాం. ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేది ఏమంటే, మనం ఇన్స్ట్రక్షన్ ఆ లెర్నింగ్ యొక్క ప్రభావం ఎంత ఉంది, అతని పర్ఫార్మెన్స్లో ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎలాంటి ఇది ఏర్పడింది, ఎలాంటి స్కిల్స్ అనేటివి ఏర్పడ్డాయి, లేదా నాలెడ్జ్ అనేది ఏర్పడిందని చెక్ చేయడానికి ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేది మనం జరుపుతాం అన్నమాట. స్కోర్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ రకాల్లోనే స్కోర్ ఇంటర్ప్రిటేషన్ పైన 2 రకాలుగా ఉంటుంది. నామ్ రిఫర్డ్ అసెస్మెంట్. దాన్ని నార్మలైజ్ చేసుకుంటే ఆ తరగతిలో ఉన్నటువంటి మిగిలిన విద్యార్థులతో పోలుస్తూ ర్యాంకింగ్స్ని కానీ లేదా గ్రేడ్స్ కానీ నిర్ణయించేదాన్ని మనము నామ్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్స్ అని అంటాం. తర్వాత క్రైటీరియన్ రిఫరెన్స్ అసెస్మెంట్ అంటే ఏంటంటే, సో ఒక విద్యార్థిని మాత్రమే వ్యక్తిగతంగా తీసుకొని అతని యొక్క లెర్నింగ్ క్రైటీరియా ఎలా ఉంది, సో అలాగా అంటే మిగిలిన వాళ్ళతో పోల్చకుండా ఒక విద్యార్థికి మాత్రమే నిర్వహిస్తే దాన్ని క్రైటీరియన్ రిఫరెన్స్ అసెస్మెంట్ అని అంటారు. చాయిస్ క్వశ్చన్స్. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఎలా ప్రిపేర్ చేస్తాము, ఎంత బాగా దాన్ని ప్రిపేర్ చేయాలి అనే అంశాల గురించి నేర్చుకుంటాం. ఎంసీక్యూస్ రాసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ అనేది చాలా ఫోకస్డ్గా, క్లియర్గా ఉండాలి, చాలా స్పష్టంగా ఉండాలి. దేన్నైతే మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే ఎంసీక్యూస్ కానీ ఏదైనా క్వశ్చన్ పేపర్ రాయడానికి ముందు మనకు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. అందులో దేన్ని మనము టెస్ట్ చేయబోతాము, ఏ కాన్సెప్ట్స్ని టెస్ట్ చేయబోతాము అనే దాన్ని నిర్ణయించుకోవాలి. దాన్ని మనం ఎంపిక చేసుకొని ఒక చోట రాసుకోవాలి. వాటిని మనం టెస్ట్ ఐటమ్స్ అని అంటాం. సో ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో దేన్ని మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేదాన్ని మొదట ఐడెంటిఫై చేయాలి. వాటికి ప్రశ్నని ఫ్రేమ్ చేయాలి. సో ఆ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏదైతే మనం టెస్ట్ చేయాలనుకున్నామో అది చాలా క్లియర్గా, ఫోకస్డ్గా ఉండాలి ఆ క్వశ్చన్ అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత మనం ఇచ్చేటువంటి ఆప్షన్స్, వాటిని డిస్ట్రాక్షన్స్ అంటారు. సో ఈ ఆప్షన్స్ అనేటివి చాలా సిమిలర్గా మరియు ప్యారలల్గా ఉండాలి. అది అప్పటికప్పటికే కాకుండా చాలా రోజులు, అంటే లెర్నింగ్ అనేది లాంగ్ టర్మ్ లెర్నింగ్గా సహాయపడేటట్టుగా ఆ ప్రశ్న ఉండాలి. అంటే సపోజ్ విద్యార్థి ఒక ప్రశ్నకి సమాధానం రాయకపోయినా దాన్ని తప్పకుండా నేర్చుకోవాలనే ఆశ అతనికి కలగాలి. అంటే మనం అడిగే ప్రశ్న టెంపరీగా కాకుండా లాంగ్ టర్మ్గా వాడికి నాలెడ్జ్ అక్వైర్మెంట్కి ఉపయోగపడేటట్టుగా ఉండాలన్నట్టు. ఆప్షన్స్ మిస్కాన్సెప్షన్స్ని కూడా కొన్నిటిని యాడ్ చేయాలి. అంటే విద్యార్థులు మిస్కాన్సెప్షన్ ఉంటే తప్పకుండా దాన్ని తప్పుగా ఉన్నటువంటి సమాధానాన్ని గుర్తిస్తారు. సో ఇందువల్ల ఏమవుతుందంటే, పిల్లల్లో మిస్కాన్సెప్షన్ ఏ అంశాలపైన ఉంది అనే దాన్ని మనం గ్రహించి మన యొక్క టీచింగ్ శైలిని మార్చుకోవచ్చు. అనేది చాలా స్పష్టంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది కొంచెం కూడా డౌట్ ఉండేలాగా, ఓవర్లాప్ అయ్యేలాగా ఉండకూడదు. అది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే యాంబిక్యూటీ అనేది ఉండకూడదు ఆ ఆన్సర్లో. సో ఇదే అదే అనేటట్టుగా ఉండకూడదు. అయితే ఖచ్చితమైన సమాధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కంటెంట్, మీరు తీసుకున్నటువంటి ప్రశ్న రాయడానికి కంటెంట్ ఏదైతే తీసుకుంటున్నారో అది రిలవెంట్గా ఉండాలి, ఇంట్రెస్టింగ్ కంటెంట్గా ఉండాలి. ఎక్కడో ఒక పాఠం మూలలో ఉన్నటువంటి అంశం పైన అడగడము, తర్వాత అసంపూర్తి కంటెంట్ పైన
కాన్సెప్ట్స్ పైన ప్రశ్నలు అడగడం చేయకుండా, సో మీరు అడిగే అదేవిధంగా కంటెంట్ బయాస్డ్గా ఉండకూడదు. అంటే ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా 2-3 ఆన్సర్లు వచ్చేలాగానో, లేదో జెండర్ బయాస్డ్గా అంటే ఒకవైపు పక్షపాతంగా ఉండేలాగా ఉన్న కంటెంట్కి మనము ప్రశ్నలు అనేది అడగకూడదు అనమాట. సో ఇందుకోసం ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చాను నేను. సో ఆ వెబ్సైట్ బ్లాక్ స్పాట్ కూడా ఉంది. మీకు పీడిఎఫ్ ఫైల్లో ఈ లింకులన్నీ ఓపెన్ అవుతాయి. దాంట్లో మీరు చూసుకోవచ్చు. ముఖ్యంగా అసెషన్ రీజన్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారని ఈ వెబ్సైట్లో చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. సింగిల్ సెలెక్ట్ ఎంసీక్యూస్ అంటే ఒక ప్రశ్నకి ఒక ఆన్సర్ మాత్రమే ఉంటుంది. తర్వాత మల్టీ సెలెక్ట్ అంటే 2-3 ఆప్షన్స్ ఆన్సర్స్గా ఉంటాయి అన్నమాట. తర్వాత మ్యాచింగ్, అలాగా ఏబిసిడి 4 ఇచ్చి దాన్ని 1 2 3తో మ్యాచ్ చేయమని చిన్న బ్లాంక్స్ లాగా ఇచ్చి దాని ఆన్సర్ని ఇవ్వడము. తర్వాత ఒక ఇమేజ్ ఇచ్చి ఆమె ఇమేజ్ని బేస్ చేసుకొని దాని పార్ట్స్ కానీ వాటి గురించి ఎంసీక్యూస్ రాయడము. సినారియో బేస్డ్ ఉండడం అంటే ఒక సంఘటనని బేస్ చేసుకొని ఇవ్వడము. ఇవే కాకుండా చాలా రకాలుగా మనము ఎంసీక్యూస్ అనేసి అడగవచ్చు. సో ఈ ఎంసీక్యూస్ రాసుకోవడం కోసం మనం ఒక బ్లూ ప్రింట్ అనేదాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ని యొక్క వ్యాలిడిటీ, తర్వాత రిలయబిలిటీ మరియు బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా బ్లూ ప్రింట్ అనే దానిపైన దృష్టి పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ సెషన్లో బ్లూ ప్రింట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు పనికి వస్తాయి, తర్వాత అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, తర్వాత బ్లూ ప్రింట్ని యూజ్ చేయడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి అనే అంశాలని చెప్తారు. తర్వాత ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేయడానికి ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, ఎలాగ దాన్ని మనం స్టార్ట్ చేయాలి, ఎలాగ ఎండ్ చేయాలి, టేబుల్స్ ఎలా రూపొందించుకోవాలి, క్వశ్చన్స్ ఎలాగ అలైన్ చేసుకోవాలి అనే అంశాల గురించి మీకు ఒక డేటా రూపంలో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. మనకి టీచ్ అప్డేట్ అంటే టీచ్ టూలు, తర్వాత టీచర్స్ రిసోర్స్ బుక్, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఏ అంశాలను మనము తీసుకోవాలి, అందులో కూడా ముఖ్యంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేటివి ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి అనే అంశాలని ఈ ఫైల్లో ఇచ్చారు. ఆ ఫైల్ని బేస్ చేసుకొని మనం చదువుకోవచ్చు. అదేవిధంగా పిఎంశ్రీ, విద్యా వైభవ్, తర్వాత టోఫెల్, తర్వాత వీర్గాథ గురించి కూడా ఒక సెషన్ని నిర్వహించాలి. తర్వాత అదేవిధంగా టీఎన్ఏ సర్వే, టీచర్ నీడ్ అనాలిసిస్ సర్వే అనేది ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే అనేది, తర్వాత టీచర్ గ్రేడ్ సర్వే ఫామ్ని ఫిలప్ చేయడము, అవన్నీ కూడా ఒక సెషన్ కింద ఇచ్చారు. ఇది చాలా వరకు మనం చేసేసాము, ఆయన మళ్ళీ ఒక సెషన్ ఇవ్వడం జరిగింది. సెషన్ 6లో టీచింగ్ లెర్నింగ్ క్లాస్ రూమ్ స్ట్రాటజీ అనేదాన్ని ఇచ్చారు. ఇది చాలా మంచి టాపిక్. సో ఇందులో టీచర్స్ అందరూ కలిసి ఒక డిస్కషన్ పెట్టి ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్కి మనం ఎలాంటి క్లాస్ రూమ్ స్ట్రాటజీ అనే దాన్ని ఉపయోగించాలి, ఎలా చెప్తే ఇది పిల్లలకి సులభంగా అర్థమవుతుంది అనే అంశాలని ఇక్కడ ఒక ఫ్రూట్ఫుల్ వేలో అందరూ తీసుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో డిస్కషన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సో ఇది కూడా టీఎల్ఎమ్స్ని ఎలా వాడాలి, ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకున్న అదే టాపిక్కి ఎలాంటి టీఎల్ఎమ్స్ వాడాలి అనే దానిపైన డిస్కషన్ నడవాలి. నా యొక్క చిన్న సూచన అభిప్రాయం ఏంటంటే కేవలం డిస్కషన్ కాకుండా కొంత మెటీరియల్ని మనము తీసుకొని, అంటే చార్ట్స్ ఇలాంటివన్నీ స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో ఉంటాయి కాబట్టి, లేదా తీసుకొని కూడా ఒక లెసన్కి, అంటే ఈ నెలలో నవంబర్లో మనం చెప్పబోయే లెసన్కి అందరూ కలిసి ఒక్కొక్క టీఎల్ఎంని తయారు చేసుకుని వెళ్తే ఈ స్కూల్ కాంప్లెక్స్ చాలా ఫ్రూట్ఫుల్ వేగా నడుస్తుందని నేను భావిస్తున్నాను. సో ఇంకా చివరి సెషన్లో మన సబ్మిషన్ ఫీడ్బ్యాక్ ఫాము సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా హెడ్ మాస్టర్ గారు పర్యవేక్షణలో జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఒక మంచి ఇది ఏంటంటే మనము ఎంసీక్యూస్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అసెస్మెంట్స్ అంటే ఏంటి,
అదేవిధంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, తర్వాత వచ్చి టీచింగ్ స్ట్రాటజీస్. సో మంచి డిస్కషన్ జరగాల్సినటువంటి అందరూ ఉపయుక్తంగా ఉపయోగించుకోవాల్సినటువంటి స్కూల్ కాంప్లెక్స్ ఇది ఈ నెలది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా నచ్చి ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళకి కూడా దీని యొక్క అవసరం ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని ఇతరులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంత